గ్రంథాలలో శక్తి విద్యల గురించి మాట్లాడినప్పుడు దశ మహావిద్యలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడింది. కొన్ని దేవతలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఆరాధించబడతారు. అలాగే ఈ విద్యల పుట్టుక గురించి కూడా ఒక్కో గ్రంథం ఒక్కో విధంగా చెబుతుంది. దేవి భాగవతం ప్రకారం దక్షుడు ఒక మహాయజ్ఞం నిర్వహిస్తూ అందరినీ ఆహ్వానించాడు. కానీ అల్లుడైన శివునికి మాత్రం ఆహ్వానం రాలేదు. ఆహ్వానం రాకపోయినా పుట్టింటి మీద ప్రేమతో సతీదేవి అక్కడకు వెళ్లాలని పట్టుబట్టింది. దాంతో శివుడు కోపంతో క్రోధాగ్ని రూపంలో రుద్రమూర్తిగా మారాడు. కానీ సతీదేవి కోపం అంతకంటే ఎక్కువగా ఎగిసిపడింది. ఆమె రుద్రుని కంటే కూడా భయంకరమైన భీషణ రూపాన్ని ధరించి ఆ రూపాన్ని చూసి శివుడు కూడా క్షణం భయపడి అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఎటూ వెళ్లలేని విధంగా సతీదేవి 10 రూపాలను ధరించి 10 దిశల్లో అడ్డు నిలిచింది. ఆ రూపాలే తరువాత దశ మహావిద్యలుగా ప్రసిద్ధి చెందాయట. ఇదే విషయం శివ పురాణంలోని ఉమా సంహితలో మరో కథ రూపంలో కూడా చెప్పబడింది. అదేంటంటే రాక్షసుల్లో రురుడు అనేవాడి కుమారుడైన దుర్గముడు బ్రహ్మదేవుని గూర్చి కఠిన తపస్సు చేసి అపారమైన శక్తిని సంపాదించాడు. ఆ ప్రభావంతో అతను అజేయుడిగా మారి దేవతలను జయించి వేదాలను అపహరించాడు. దాంతో యజ్ఞ యాగాదులు ఆగిపోయాయి. హవిష్యులు లేక దేవతలకు ఆహారం లేదు. ఆచారాలు సంప్రదాయాలు క్రమంగా వినాశనమయ్యాయి. దాంతో దేవతలందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. వారి ప్రార్థనలకు కరుణామయి అయిన జగన్మాత స్పందించి అవతరించింది. ఆమె దుర్గమునితో యుద్ధం చేసింది. ఆ యుద్ధం చాలా కాలం కొనసాగింది. ఆ సమయంలో ఆమె శరీరం నుండి 10 శక్తులు వెలువడి అసురులతో యుద్ధం చేశాయి. ఆ 10 శక్తులు వెలిసిన కాలాలు కూడా భిన్న మాసాలలో భిన్న తిథుల్లో జరిగినట్లు వివరాలున్నాయి. ఈ విధంగా దశ మహావిద్యల ఆవిర్భావం గురించి ప్రతి గ్రంథం ఒక ప్రత్యేక దృష్టికోణాన్ని అందిస్తుంది.